బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మతి భ్రమించి ఈరోజు పిచ్చిలేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆసీనన్న గారి చేతుల మీదుగా నిజమైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తే ఓర్వలేక ఎక్కడ మా ఉనికి కోల్పోతామని ప్రజలు మమ్మల్ని ఏడ పట్టించుకోరనే ఉద్దేశంతో ఈరోజు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 10 ఏళ్లలో వారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యక ఈరోజు వారి స్వలాభం కోసం దళిత బంధును వాడుకొని వారి కుటుంబాలకే, బీసీ బంధును వాడుకొని వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఆసీనన్న గారి నాయకత్వంలో నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందించే దిశగా ముందుకు సాగుతుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో ఇలాంటి అభివృద్ధి చేయక ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అందుబాటులో లేక ఈ ప్రాంతం వెనుకబడిపోవడానికి కారణమై ఈరోజు వీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిరాని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తూ ప్రజలకు మా నాయకుడు ఏం చేస్తుండు, ఎక్కడికి వెళ్తుండు అనేది తెరిచిన పుస్తకంలా అందరికీ తెలియడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా 5 లక్షలకు సంబంధించినటువంటి ఇండ్లకు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలియజేస్తూ నిన్నటి రోజున ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఎవరి ఫైరో కానీ ఎలాంటి కాకుండా అధికారులే స్వయంగా వెళ్ళి వారిపైన ఉన్నటువంటి ఆధార్ కార్డు కొట్టి ఈరోజు చూసి వారి పేరు మీద ఏది లేకపోవడం వల్లనే వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. అది జీర్ణించుకోలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం తగదని తెలియజేస్తూ ఈరోజు బస్ డిపో దగ్గర ఉన్నటువంటి స్లాబులు మేమే పోసినాం. అప్పుడు 10 ఏళ్లలో మీరు ఇవ్వలేరు కదా, మేము ఇస్తే మీకేంది? ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఇస్తున్నాం అని అంటున్నావు. ఎలక్షన్ అని కాదు, ఇంకా 2000 చిల్లర మంది నిరుపేదలను గుర్తించి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు ఆసీనన్న గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు అందించే దిశగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం.